రాబోయే 2029 ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే వ్యూహరచనలు చేస్తున్నారు. ముఖ్యంగా బలమైన ఎంపీ అభ్యర్థులుంటే వారి ప్రభావం ఆ పరిధిలోకి 7 అసెంబ్లీ స్థానాలపై ఉంటుందని పార్టీ భావిస్తుంది. విశాఖపట్నం నుంచి 2019-2024 వరకు ఎంపీగా పనిచేసిన ఎంవివి సత్యనారాయణ పార్టీ ఓటమి తర్వాత రాజకీయ తెరపై కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉండడం, అలాగే కొన్ని వ్యాపారమైన ఇబ్బందుల వల్ల ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయినా ఎంవివి అనుచర వర్గం మాత్రం వైసీపీలోనే కొనసాగుతుంది. సరైన సమయం చూసి ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని భావిస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన వార్త ఏమిటంటే 2029లో ఎంవివి సత్యనారాయణను విశాఖ నుంచి కాకుండా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించాలని వైసీపీ ఆలోచిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత బలమైన నేత. ఆయనను ఢీకొట్టాలంటే అంత్యస్థాయి ఉన్న బిగ్ షాట్ కావాలి. వైసీపీలో అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న నేతల్లో ఎంవివి ముందు వరుసలో ఉంటారు. అనకాపల్లి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఒక వ్యాపారవేత్తగా అక్కడ ఎంవివికి మంచి పట్టు దొరుకుతుందని పార్టీ లెక్కలు వేస్తుంది. ఎంవివి వంటి బలమైన ఎంపీ అభ్యర్థి రంగంలో ఉంటే అనకాపల్లి పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు ఆర్థికంగా, నైతికంగా అండ లభిస్తుందని పార్టీ అంచనా. ఎన్నికలకి ఇక దాదాపు 3.5 ఏళ్ల సమయం ఉంది. రాజకీయాల్లో సమీకరణాలు ఏ క్షణమైనా రావచ్చు, మారవచ్చు. అయితే సీఎం రమేష్ వంటి బలమైన నేతను ఎదుర్కోవడానికి ఎంవివి సత్యనారాయణ సరైన ఆప్షన్ అని వైసీపీ క్యాడర్ భావిస్తుంది. ఎంవివి కూడా అధిష్టాన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే అనకాపల్లి రాజకీయం మరోసారి రసవత్తంగా మారడం ఖాయం.